ఆ కార్యక్రమాలకు వెళ్ళి జనం కంప్లైంట్ చెప్పడం బిగించేసి, అంటే తెలుగుదేశం కంటే ఎక్కువగా అతన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని తెలుగుదేశం క్యాచ్ చేసుకుంటుంది. అందుకే కదా 21కి 21 పవన్ కళ్యాణ్ సాధించాడు. వీళ్ళకి 10 వీళ్ళు 21 ఆళ్ళు పోను 31 పోను. మిగతా చోట్లే కదా వీళ్ళు పోటీ చేసింది. అందులో కూడా 11 దగ్గరట్టే కదా. అందులో 2 బీజేపీ వాళ్ళే ఓడిపోతే మిగతా వీళ్ళ దగ్గర మొత్తం 10 ఇచ్చారు వాళ్ళకి, 8 గెలిచారు. అందులో 2 లాస్ అయ్యారు వీళ్ళు. మిగతా ఉన్నది కదా సార్. ఒకటి సార్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఓకే మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయన ఒక పవర్ స్టార్ హీరో కాబట్టి అప్పుడు చిరంజీవి గారిని ఆదరించిన, ఈయన్ని ఆదరించిన. కానీ తర్వాత పుట్టుకొచ్చిన చాలా పార్టీలు, ఇప్పుడు మా బీసీలకు సంబంధించి ఆయన రామచంద్ర యాదవ్ ఏదో ఒక పార్టీ పెట్టారు. ఆయన ఓకే చాలా హడావుడి చేశారు. కానీ ఎంతవరకు నిలబడగలిగారు? ఇప్పుడు జగశ్రావణ్ కుమార్ గారి పార్టీ కానీ ఇలా చాలానే ఉన్నాయి. పార్టీల పేర్లు చెప్పుకుంటూ వెళ్తాయి. కానీ వీటి ముందు ఏ పార్టీ నిలబడలేదు. కనీసం వైసీపీ వాళ్ళ వైపు చూసేంతగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది సాధ్యమా అన్నట్టుగానే అన్ని పార్టీల పరిస్థితి ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకెవరితో కలవాలి? ఎలా సాధ్యం అవుద్ది ఆ పార్టీలు పుంజుకోవడం? జగనేం కలవాల్సిన అవసరం లేదు. జగనేం కలవాలని అనుకుంటాను నేను. వేరే పార్టీని అసలు ఇది ప్రీమెచ్యూర్డ్ అన్నమాట. వేరే పార్టీని గుర్తించే పరిస్థితి, వీళ్ళ వ్యవహారం వేరే పార్టీని గుర్తించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటదా? ఎప్పుడు వస్తుంది?